హాయ్ అండి, నమస్తే. ఇటీవల తెలంగాణను షేక్ చేసింది లిక్కర్ స్కామ్. అదే తరహాలో నిన్నటికి నిన్న కూడా ఒక బ్రేకింగ్ వార్త వింటున్నాం. గొర్రెల స్కామ్ అని సుమారు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ ఆనిష్ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ లేకుంది. పూర్తి వివరాలు త్వరలో బయట పెడతామని చెప్పేసి అయితే ఏసీబీ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. గతంలో అదే శాఖకు పనిచేసిన షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రాజా యాదవ్ గారు ఉన్నారు మనతో. అసలు ఆ గొర్రెల స్కామ్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. 700 కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు. ₹1 కాదు, ₹2 కాదు, 700 crores. సరే, అది 700 కోట్ల ఎన్ని కోట్ల అనేది నాకు పూర్తి లెక్క తెలియదు. ఓకే, కానీ నేను మొదటిగా చైర్మన్ గా ఉన్నమాట వాస్తవం. నేను కేసీఆర్ తో చెప్పిన పలుమార్లు మాట్లాడేది, ఈ స్కీము అధ్వానం అవుతుంది, ఈ స్కీములో అవకతవకలు జరుగుతున్నాయి, దయచేసి మీరు నేరుగా రైతులకు ఎవరైతే గొర్రెల పెంపకందారులు ఉన్నారో వాళ్ళకు మనం చెక్ ఇవ్వండి, వాళ్ళు గొర్రెలు తెచ్చుకుంటారు అంటే కేసీఆర్ పెడచ్చ వినబెట్టిండు. ఇది ఎందుకంటే వాళ్లకు నేరుగా ఇస్తే ఈయనకేం లాభం జరగదని, వాళ్లకు నేరుగా ఇస్తే ఈయనకేం లాభం జరగదనా, ఇంకేమనికి ఏమైనా లాభం జరగదనా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలే. మా వాళ్ళు దొంగలు కాదు, మా వాళ్ళు ఖచ్చితంగా వివరిస్తారు, మా వాళ్ళు రైతులు గొల్లోళ్ళు ఎవరిని సొమ్ము తినరు సుమా, మా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పోరాడతాను ఈ స్కీమ్ కోసం అని నేను పలుమార్లు చెప్పడం జరిగింది. అయినా ఆయన పెడచెవిన పెట్టిండు. వాళ్ళకు నేరుగా చెక్కులు ఇవ్వలేదు. బయట రాష్ట్రాల నుంచి గొర్రెలు ఇచ్చేది 21 గొర్రెలు ఇస్తే అది 11కో 10కో వచ్చేది, అయ్యేంటనే సచ్చేది. ఇటువంటి గొర్రెలను సప్లై చేసిండు. ఇంతకుముందు కూడా అంటే దాదాపు ఆ గొర్రెల కాపర్లు కూడా ఆ కులస్తులు కూడా వాళ్ళు అమౌంట్ కట్టారు. దాదాపు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లో కూడా వాళ్ళ భార్య పుస్తలు కూడా అమ్మి మేము డీటెయిల్ తీసాం, ఇప్పటివరకు మాకు అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదు, మాకు గొర్రెలు కూడా ఇవ్వలేదు. ఇవాళ డీటెయిల్ అది మొత్తం మీద డిపాజిట్ చేసిండ్రు వాళ్ళు. ఆ డిపాజిట్స్ వాపస్ ఇవ్వలేదు. ఆ డిపాజిట్స్ కు తగిన ఫలితం ఏదైతే లోన్స్ ఇవ్వాలనో ఆ లోన్స్ ఇవ్వలేదు. ఇంకా పెండింగ్ లా అనేక మంది కేసులు ఉన్నాయి. అనేక సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఆనాడు కేసీఆర్ కు నాకు సన్నిహితం ఉండే, కానీ ఆయన మాట వినకపోయేది. అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆయనే అధ్యక్షత వహించిండు. ఫస్ట్ మీటింగ్కు ఆయన అధ్యక్షత వహించిండు. నేను అధ్యక్షత వహించాలి, ఆయన అధ్యక్షత వహించిండు. అంటే ఆయన యొక్క ఆలోచన విధానం ఆనాడే తెలిసింది. కాబట్టి ఆయన చేసిన స్కీము ఇది. ఆయన ముంచుడు గొర్రెలనే కాదు, చేపల స్కీమ్ కూడా గట్లే ముంచుండు. అనేక రైతులను ఆ విధంగా బలహీన వర్గాలను, బడుగు బలహీన వర్గాల పేరు చెప్పి కొంప ముంచిండు. మీరు కేసీఆర్ ముంచినని మీరు అంటున్నారు. ఈ అమౌంట్ ఏమో ఇతరుల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయింది అంటున్నారు. నేనేమంటానంటే కేసీఆర్కు తెలియదానే, నువ్వు గట్లే మాట్లాడతావు, నీకు గంక విలేకరు కాబట్టి నువ్వు ఇంకా కేసీఆర్ నువ్వు నెత్తుకుంటాడు. ఆయనకు తెలియకుండా ఏమైనా జరిగిందా? ఆయనకు తెలియకుండా ఏమైనా జరిగిందా? వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినా కేసీఆర్ కు తెలియకుండా కాలే, ఎవరి అకౌంట్లోకి పోయినా కూడా ఆయనకు తెలియకుండా ఏమీ జరగలే. ఆయనకు తెలియకుండా ఒక చీమ కూడా చిటుక్కు అనలే తెలంగాణలో. అన్నీ ఆయన కనుసన్నలనే జరిగినాయి. ఏ స్కామ్ జరిగినా ఆయనకు తెలియకుండా జరగలేదు. కాబట్టి ఈ స్కాములన్నిటి మీద కూడా దర్యాప్తు చేయాల్సిందా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. గొర్రెలు కూడా అంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి గొర్రెలు కావాలని చెప్పేసి ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. ఇది రైతులు చాలాసార్లు చెప్పారు. బట్ ఈ రాష్ట్రం నుంచి కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల నుంచి గొర్రెలు మనం ఎగుమతి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? నేను వద్దని చెప్పిన కదనే, నాకు అదే ప్రశ్నిస్తారు మీరు. ఇక్కడ గొర్రెలను తెచ్చుకుంటే ఇక్కడి గొర్రెలు బతుకుతాయి అని చెప్పిన నేను. ఇక్కడి గొర్రెలు అయితే ఇక్కడ అలవాటు అయి బతుకుతాయి అని చెప్పిన నేను. కానీ ఆయన కర్ణాటక నుంచిదే, లేకపోతే మహారాష్ట్ర నుంచి అయినా తెచ్చుకో, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా తెచ్చుకోమని చెప్పి అది సిఫారసు చేసి అక్కడి గొర్రెలు సచ్చే గొర్రెలను తెచ్చి అప్పచెప్పిండే వీళ్ళకు. 21 అంటే 11 తెచ్చిచ్చిండే. ఇట్లా ముంచిండు రైతులను. అంటే రైతుకి 21 ఇవ్వాల్సింది 11. అక్కడ రేట్లు పెట్టలేక 11 వచ్చుడు. యాదవులందరూ మునుగుడు. ఈ విధంగా ముంచిండు. అంటే ఇప్పుడు ఆ యాదవులకు కూడా ఈ చనిపోయిన గొర్రెలు అప్పచెప్పేదా కాదా? ఇక్కడికి వచ్చినాక చచ్చిపోయేది అంటే ఇక్కడికి రాగానే చచ్చేది. వీళ్ళకి 21 యూనిట్లు ఇవ్వాలి కదా. 21 గొర్రె ఇవ్వాలనే. 21 గొర్రెకు బదులు ఈ పైసలు పెడితే 11 వచ్చేది. ఆ 11 ఇక్కడికి వచ్చే వరకు అది చచ్చేది. గది కథ, అది వాళ్ళ గతి, అది వాళ్ళ కథ గట్లు నడిచింది. అది కొంతమందికి మాత్రమే నడిచింది. మిగతా వాళ్ళందరూ డిపాజిట్లు కట్టిండ్రు. డిపాజిట్ అట్లే పాడైనాయి.
దాని పేరు విని ఏం తిన్నారో తెలియదు. చేపలు తెచ్చారు, చేపలు కట్టిన ముదిరాజులు మత్స్యకారులను కట్టే ముంచుండు, యాదవులను కట్టే ముంచుండు. సరే కేసీఆర్ ముంచుండి అనకపోతే ఎవడు ముంచుండి అనాలి? అంటే అధికారుల తప్పు కూడా, అధికారుల తప్పు ఉంటే ఈయనేం చేసిండు, ఈయనేం చేసిండు? అధికారుల తప్పు ఉంటే మేము చెప్పినాం కదా, అరే రైతులకు ఇది అక్కే రాదా, రైతులకి గొర్రెలు అక్కే రావా, మాకు చెక్కులు ఇస్తే మేమే ఇక్కడ తీసుకుంటామని చెప్తే ఎందుకు ఇల్లే? కేసీఆర్ గారికి ఆయనకు నాకు చదువు ఉండే, నేను ఆయన దగ్గర పోయి చెప్పినా కదా, మరి రైతులు నాశనం అయిపోతాను మా వాళ్ళు, మేము 1980 నుంచి నానా తంటాలు పడతాను దీనికోసం, మరి రైతులు పాడైపోతానులే అని చెప్తే వినాలి కదా. ఆల్రెడీ మీరు తప్పు జరుగుతుందని కేసీఆర్ కి చెప్పారు, చెప్పినా కూడా తను వినలేదు, మిమ్మల్ని తప్పించారనుకోవచ్చా? ఆ విషయంలో కదా నన్ను తప్పించింది. నేను మొత్తం ఉద్యమంలో మమేకమై తిరిగిన నాకు ఏమీ కాకుండా చేసింది గదే కదా పురుషార్థం. దాన్ని ఇచ్చి మా వాళ్ళని ముంచుడే కదా, నన్ను చైర్మన్ చేసి మా వాళ్ళని ఎట్లా బొండిగా విసుకాలనే కదా. మళ్ళా ఇంకో పిల్లని చేసిండు, ఆయనకేం తెలియదు. గట్లే నాశనం చేసిండు. గొల్లోళ్ళను ముంచుండు, ముదిరాజులను ముంచుండు, తాటి ట్యాపర్స్ను ముంచుండు, అనేక బడుగు బలహీన వర్గాల ఉసురుదలుగా నాశనం అయిపోయిండు. ఎందుకు నాశనం అయిండు? బడుగు బలహీన వర్గాలు ఏడితే ఆ శాపం కోసమే నాశనం అయిపోయిండు. ఇప్పుడు 700 కోట్ల స్కామ్ ని విచారణ ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది అంటారు? అంటే రేవంత్ రెడ్డి అందరి మీద ఎగురుతాండు కదా, దొరికిన దాన్ని చేస్తే మంచిది కదా. ఇప్పుడు అందరి మీద ఎగిరిన దానికంటే అది దొరికిన దాన్ని చేస్తే అయిపోతుంది కదా. ఎవరు చేస్తే వాడు శిక్ష అనుభవిస్తాడు కదా, ఎవరు తప్పు చేస్తే వాడు అనుభవిస్తాడు కదా. డెప్త్ గా విచారణ చేయాలంటారు. డెప్త్ గా విచారణ చేస్తే, ఒక మెజిస్ట్రేట్ ద్వారా డెప్త్ గా విచారణ చేస్తే అది ఎవడు తప్పు చేసిండో దాన్ని దొరుకుతాడు. ఏంది మరి వరుసగా ఈ స్కామ్లు ఏంది కంప్లీట్ గా తక్కువని ఇన్ని రోజుల నుంచి బయటికి రాంది, సడన్ గా ఇప్పుడు అధికారం కోల్పోగానే స్కామ్లని బయటపడుతుంది. అధికారం ఉన్నంతసేపు స్కామ్ ఈ యువతలకు ఎందుకు వస్తుంది? అధికారం కోల్పోయిన యాక్షన్ తీసుకోవచ్చు కదా. స్కామ్ అధికారం కోల్పోయిన తర్వాతనే స్కామ్లు యువతలకు వస్తాయి కదా. ఎప్పుడైనా అధికారం కోల్పోయిన తర్వాతనే స్కామ్లు యువతలకు వస్తాయి. రేవంత్ రెడ్డికి ఒక మంచి ఛాన్సు, ఆయన నిజంగా నిరూపించుకోవాలనుకుంటే కేసీఆర్ మీద ఈ స్కామ్లు అన్నిటి మీద కూడా విచారణ చేయొచ్చు, చెయ్యాలని నేను డిమాండ్ చేస్తున్నా. చూసాం ఇప్పుడు 700 కోట్లు అంటున్నారు, అంటే మీరున్నప్పుడు పరిణామాలు ఎలా ఉండే సార్? నేనున్నప్పుడు పరిణామాలు నేను తింటే నా మీద చర్య తీసుకోవాలి. పరిణామాలు ఎట్లుండాయని మీరు అడిగితే నేనేం చేయాలి? మీరు అడుగుతారు, నేనేమన్నా తింటే నా మీద చర్య తీసుకోవాలి, ఇంకెవడన్నా తింటే వాడి మీద చర్య. ఐ మీన్ సార్, అంటే మీరున్నప్పుడు సిచ్యువేషన్ ఆ శాఖకు నేను చెప్పిన కదా, నేను ముఖ్యమంత్రికి చెప్పిన స్వయంగా ఇది అన్యాయం జరుగుతుంది, మా రైతులు ఆగమైతాన్లు, డైరెక్ట్ వాళ్ళకు చెక్కులు ఇవ్వండి, 21 గొర్రెలకు ఎంత అయితే ఉన్నదో ఆ అన్ని పైసలకు చెక్కు ఇవ్వండి, వాళ్ళే నేరుగా కొనుక్కుంటారంటే ముఖ్యమంత్రి పట్టించుకోలే, చెవు వినిపించుకోలే, వాళ్ళకే ఇస్తే వాళ్ళు కొనుక్కుందరు కదా. ఏ స్కీమ్ ఇటువంటి లతకొరతనం ఉండకపోవు కదా. విచారణ జరిపియాలి, అక్కరనుకుంటే న్యాయ విచారణ జరిపియాలి. దానిన ఎవ్వడు దోషి అయితే వాడిని ఖచ్చితంగా నిలబెట్టాలి, ఎవ్వడు దోషి అయితే వాడిని నిలబెట్టాలి. ఒక్కటే స్కామ్ కాదు, బీసీల పేరు మీద ఓట్లను లాగిన అనేక స్కామ్ల మీద కూడా న్యాయ విచారణ జరిపించాలి. ఈ 700 కోట్లే కాదు, అనేకం జరిగినాయి. ఈ జరిగిన వాటిని అన్నిటి మీద కూడా జరగాలి. టోటల్ జరిగిన స్కామ్లు అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ జరిపించాలి. దోషి ఎంత టోడైనా విడిచిపెట్టద్దని. దోషి ఎటువంటి వాడైనా, పేదోడు గాని పెద్దోడు గాని, ఎవరినైనా విడిచిపెట్టద్దని నా సూచన. ఓకే డన్. చూస్తున్నాం, అంటే నేరం చేసిన వాళ్ళు ఎంతవారైనా సరే ఖచ్చితంగా స్కామ్లు ఏవైతే చేశారో ఇదొక్కటి 700 కోట్ల రూపాయల స్కామే కాదు, ఇంకా గతంలో చాలా జరిగాయి. ప్రతి ఒక్క స్కామ్ మీద కూడా విచారణ ఒక సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ చేస్తే తప్ప ఈ న్యాయం జరిగే సిచ్యువేషన్ లేదని చెప్పేసి అప్పుడు పనిచేసిన షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్ గారు చెప్తున్న సిచ్యువేషన్. ఇది రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటిలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.